వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే బాపట్ల జిల్లా అద్దంకిలో 1.46 కోట్ల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ జిల్లా కలెక్టర్ జె వెంకటమురళితో కలిసి ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గంలో మరో 4 ఆరోగ్య కేంద్రాలు త్వరలో ప్రారంభం కానున్నాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించిన రోడ్లను రేపటి నుంచి ప్రారంభిస్తామని, పేదల ఆరోగ్యానికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఇప్పటివరకు 50,000 మందికి సాయం అందిందన్నారు. ప్రభుత్వం విద్య, వైద్యం, రోడ్ల అభివృద్ధిపై దృష్టి సారిస్తోందని పేర్కొన్నారు. దాదాపు 1,50,00,000 రూపాయలతో చేశాము. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హాస్పిటల్స్ కట్టేటివే కాకుండా వాళ్ళందరూ కూడా కాంట్రాక్టర్లకి గతంలాగా బిల్లులు ఆపకుండా వాళ్ళందరూ బిల్లులు ఇచ్చేసి నాణ్యమైన వర్కులు చేయించాం. ఇట్లానే మన కాన్స్టిట్యూన్సీలో 4 హాస్పిటల్స్ ఉన్నాయి. అవి మొత్తం కూడా నేను నెల చివరికల్లా ఓపెన్ చేయించేస్తాం. అదికాక ఎన్ఆర్ఈఎస్లో 6.5 కోట్లతో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లన్నీ కూడా చెడిపోయి ఉంటే గడిచిన 5 సంవత్సరాలు ఒక రోడ్డు కూడా వేయలేదు. ఇప్పుడు 6.5 కోట్లతో ఫస్ట్ ఫేజ్ వేయించాము. మొత్తం రోడ్లు ఇవాళ నుంచి ఓపెన్ చేస్తున్నాము అన్నీ. అట్లానే మళ్ళీ రెండో ఫేజ్ కింద 7.5 కోట్లు శాంక్షన్ చేసాం. మొన్న ఈ మధ్య అంపరాల మైలవరం ఉప్పరపాడు కూడా దాదాపు 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించాం. రోడ్డు కూడా, రోడ్లు, వైద్యం సంబంధించి సీఎం రిలీఫ్ ఫండ్లు మీరు చూస్తూ ఉన్నారు. మన కాన్స్టిట్యూన్సీలో దాదాపు ఇప్పటిదాకా 700 మంది పైన సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాం. రాష్ట్ర వ్యాప్తంగా 50,000 మంది పైన ఇచ్చిన సంగతి మీరు కూడా చూసి ఉంటారు. చాలా పెద్ద ఎత్తున సీఎం రిలీఫ్ ఫండ్లు కానీ, రోడ్లు కానీ, పెన్షన్స్ కానీ, అన్నా క్యాంటీన్లు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఏ కార్యక్రమాలు అయితే అయిపోయాయో అన్నీ కూడా ఈ ప్రభుత్వం చేస్తుంది. నిన్న కూడా చూశారు మీరు, ఒక మంచి కార్యక్రమం చేశాం. ఎవరైతే స్కూల్స్ అమరావతిలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సాక్షి పేపర్ ఛానల్ను వెంటనే రద్దు చేయాలంటూ కోవూరు మండల మహిళలు పెద్ద సంఖ్యలో ర్యాలీ నిర్వహించారు. మందబైల సెంటర్ నుండి తాలూకా ఆఫీస్ వరకు ప్లే కార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. మహిళలపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, మహిళల గౌరవానికి భంగం కలిగించే మీడియా సంస్థలు కొనసాగకూడదని తెలిపారు. సాక్షి పేపర్ను, ఛానల్ను తక్షణమే మూసివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ శివాజీ చౌక్ లో రద్రీ నియంత్రణకు ప్రజల భద్రత కోసం పోలీస్ సబ్ కంట్రోల్ రూమ్ ను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ప్రారంభించారు. ఎస్బీఐ బ్యాంక్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ కంట్రోల్ రూమ్ ద్వారా ట్రాఫిక్ నేరాలపై అదుపు సాధ్యమవుతుందన్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు సిబ్బంది అందుబాటులో ఉంటారని, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం అందించేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు. బ్యాంకులో భద్రతా ఏర్పాట్లు పరిశీలించి సెక్యూరిటీ సిబ్బందికి సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్, మున్సిపల్, బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు. ఎస్బీఐ హెల్ప్ నుంచి ఈరోజు మనం ఆదిలాబాద్ పట్టణంలో శివాజీ చౌక్ దగ్గర ఎస్బీఐ వాళ్ళ హెల్ప్ నుంచి ఒకటి ఇక్కడ సబ్ పోస్ట్, ఒక పోలీస్ చెక్ పోస్ట్, ఒక సబ్ కంట్రోల్ రూమ్ ఇక్కడ ఏర్పాటు చేశాము. ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ జనాలు కూడా చాలా ఎక్కువ మంది ఇక్కడ ఉంటారు. కూరగాయల కోసం, ఫ్రూట్స్ కోసం అండ్ జనరల్ మార్కెట్ కోసం, సో దొంగతనం కోసం అండ్ ప్రివెంటివ్ పోలీసింగ్ అండ్ విజిబిలిటీ కోసం ఇది ఇక్కడ ఒకటి ఎస్బీఐ హెల్ప్ నుంచి ఇక్కడ ఒకటి ఇది సబ్ పోస్ట్ ఒకటి ఏర్పాటు చేశాం. మన పోలీస్ వాళ్ళు కూడా సిబ్బంది ఇక్కడ ఉంటారు, ఇప్పటి నుండి ట్రాఫిక్ వాళ్ళు కూడా ఉంటారు. సో దట్ విజిబిలిటీ మన పోలీసింగ్ పెరుగుతుంది. మళ్ళీ ఎస్బీఐ వాళ్ళకి మన పోలీస్ సిబ్బంది నుంచి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈరోజు మనం ఆదిలాబాద్
యూపీఎస్సీ 2024 సివిల్ సేవల పరీక్షల్లో విజయం సాధించిన అభ్యర్థులను సన్మానించే కార్యక్రమాన్ని కృష్ణ ప్రదీప్ 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఇప్పటి వరకు 2000 మందికి పైగా విద్యార్థులను సివిల్ సర్వీసుల్లోకి పంపిన అకాడమీ ఆదిలాబాద్ జిల్లా గిరిజన విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇస్తోంది. ముఖ్య అతిథులుగా మహేష్ భాగవత్, చే విద్యాసాగర్ రావు పాల్గొన్నారు. అకాడమీ రజతోత్సవానికి 2 తెలుగు రాష్ట్రాల నుండి 100 మంది యూపీఎస్సీ విజేతలను తయారు చేయడం లక్ష్యమని కృష్ణ ప్రదీప్ తెలిపారు. 123వ ర్యాంక్ సాధించినటువంటి హేమంత్ శంకర్, థ్యాంక్ యూ సార్. But first of all, I just want to congratulate all those who got the success in this civil services 24 exam, and they are there in the final list of 2009. The result announced on 22nd April 2025. So a few of them just now we have done their felicitation. So my best wishes to all of them. For those who got successful in this 24th civils exam, I just want to tell about them that they have got this success through their perseverance. It's a long battle for all of them. It's not that simply they have appeared and they got this success in the Krishna Pradeep's 21st century IAS Academy lo successful స్టూడెంట్స్ గా టుమారోస్ సివిల్ సర్వెంట్స్ గా ఎంపికైనటువంటి సోదరులు సోదరిమణులు, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఇతర విద్యార్థులు, పెద్దలు, వేదికను అలంకరించిన రిటైర్ అయినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఇప్పుడున్నటువంటి మన పోలీస్ ఆఫీసర్ గారు, ఇతర పెద్దలు, ఈ కార్యక్రమంలో ఐఏఎస్లో ఎంతమంది రేపు యు ఆర్ ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ ర్యాంకింగ్ ఈగర్లీ విత్ ఇన్ 1 month. ఆదిలాబాద్ రిమ్స్ ఆవరణలో 23 కోట్ల రూపాయల వ్యయంతో కేంద్ర నిధుల ద్వారా నిర్మించిన క్రిటికల్ కేర్ ఆసుపత్రిని ఎమ్మెల్యే జైసింగ్ కలిసి పరిశీలించారు. ఆయన పనులు పూర్తయ్యాయని, కార్పొరేట్ స్థాయిలో సౌకర్యాలతో ఆసుపత్రి నిర్మించినట్టు తెలిపారు. సూపర్ స్పెషాలిటీ సేవలు అందించేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో కేంద్ర, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రులు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క పాల్గొనేలా ప్రారంభోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. నమస్కారం. వైద్యపరంగా 2 సంవత్సరాలు ఆదిలాబాద్ ప్రజలు ఏ చిన్న నొప్పి వచ్చినా, రోగం వచ్చినా హైదరాబాద్ లేదా నాగ్పూర్ పోతే కానీ రోగం నయమయ్యేటటువంటి పరిస్థితి లేదు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత వెనుకబడ్డటువంటి ఈ ఆదిలాబాద్ జిల్లాకు 150 కోట్ల రూపాయలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, 120 కోట్లు కేంద్ర ప్రభుత్వం, 30 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేసుకుని ఇప్పటికే ఆ యొక్క సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ద్వారా ప్రజలకు సేవలు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు క్రిటికల్ కేర్ సెంటర్ ఈ యొక్క బ్లాక్ 23 కోట్ల రూపాయలతో మంజూరు చేసుకుని ఇప్పటికీ 100% పనులన్నీ కూడా పూర్తి చేసుకొని ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల కన్నా ఎక్కువ మెరుగైనటువంటి సేవలు అందించాలన్న ఒక గొప్ప ఆలోచనతోని పేదవాళ్ళు సైతం కార్పొరేట్ ఆసుపత్రులకు పోవాలంటే ఇబ్బందులు, మరి రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ యొక్క ఆదిలాబాద్ అత్యవసర పరిస్థితులలో హైదరాబాద్కి వెళ్ళి మరి చికిత్స చేసుకోవాలంటే
సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ దవాఖాన వద్ద లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఉచిత అల్పాహార పంపిణీ 4వ సంవత్సరం 346వ రోజుకు చేరుకుంది. క్లబ్ అధ్యక్షులు మల్లేశం గౌడ్ మాట్లాడుతూ మానవ సేవే మాధవ ధ్యేయమని తెలిపారు. కీర్తిశేషులు దుబ్బకుంట గాలయ్య జ్ఞాపకార్థంగా వారి కుమారుడు దుబ్బకుంట లచ్చలు కుటుంబ సహకారంతో తదుపరి 15 రోజుల పాటు అల్పాహారం పంపిణీ కొనసాగుతుందని వెల్లడించారు. ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ గజ్వేల్ స్నేహ ఆధ్వర్యంలో మాతా శిశు హాస్పిటల్ వద్ద ప్రతినిత్యం అల్పాహారం అందిస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మంచి మనసున్న మహారాజులాగా మరియు మా దూబకుంట లక్ష్మణన్న గారు విజయలక్ష్మి గారు వాళ్ళు ఎంతో వాళ్ళ దయాగుణంతో ఈరోజు స్వర్గంలో ఉన్నటువంటి దూబకుంట గాలయ్య గారి పేరు మీద జ్ఞాపకార్థం ఈరోజు నుండి 25వ తారీఖు వరకు 15 రోజుల పాటు అల్పాహారం ముందు వచ్చే నిజం మా తల్లి మా మాతా శిశువు వస్తారు కదా, వాళ్ళ గురించి మా వాళ్ళకి కొంచెం సేవ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకు పొద్దున అల్పాహారం ఇవ్వాలనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం తెలుసుకున్నాము. మానవ సేవనే మాధవ సేవ. మనం డబ్బు సంపాదించి ఎంతైనా ఇతరులకు ఉపయోగపడకపోతే హృదయం, ఎందుకంటే మన కోసం మన భార్య పిల్లలకు సంసారం అందరికీ వాడుతుంటాం. కానీ మన డబ్బులో కొంతనన్నా పేదవారికైనా ఎవరికైనా మామూలు ఎవరికైనా మన చేయితోటి సహాయం చేయడం నా ఉద్దేశము. ఎందుకంటే మానవుల్లో కూడా మాధవుడు ఉన్నాడు అట్లా. అంటే అన్నిట్లో ఉన్నది అదే కనుక మా అమ్మ నాన్న ఆశీస్సులతోటి వాళ్ళ ఆశీర్వాదంతో నా మనసు సంకల్పంతో నేను ఈ అల్పాహార వితరణ చేపడుతున్నాను. ఇది నాదేం కాదు, భగవంతుడు ఇచ్చిందంటూ నేను ఇస్తున్నాను. నేను తెచ్చిందంటే నేను లేదు, ఇక్కడ సంపాదించింది వాళ్ళ అమ్మల ఆశీర్వాదం ఉంటేనే సంపాదించి అందుకని 10 రూపాయలు ఖర్చు పెట్టాడు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ తూప్రాన్ రోడ్లోని పురాతన మర్రి చెట్టు శ్రీ బంగారు మైసమ్మ దేవాలయంలో ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు, మహా అన్న ప్రసాదం అందజేశారు. ఆలయ కమిటీ చైర్మన్ తలకొక్కుల లక్ష్మణ్, సభ్యులు దుర్గా ప్రసాద్, మధుసూదన్, శ్రీరాములు, స్వరూప తదితరులు పాల్గొన్నారు. బంగారు మైసమ్మ దేవాలయం 2వ వార్షికోత్సవం సందర్భంగా ఉదయం 10 గంటల నుండి గణపతి హోమము మరియు పుణ్యవాచనం పూజలు మరియు అభిషేకాలు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి భక్తులు వందల సంఖ్యలో హాజరైనారు. ఇటు టెంపుల్ నిర్మించి మా నాన్నగారి తలకొక్కుల లక్ష్మణ్ సహకారంతో ఇటు టెంపుల్ నిర్మించడం జరిగింది. గత 2 సంవత్సరాలుగా ఎంతోమంది భక్తులు ఇక్కడికి విచ్చేస్తున్నారు. మరియు శుక్రవారం నాడు సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు లలిత సహస్రనామాలు చేయడం జరుగుతుంది మహిళా మండచే. మరియు ఆదివారం ఉదయం 9:30 నుంచి 10:30 మధ్యన భజన కార్యక్రమం ఉంటుంది. మరియు భజన కార్యక్రమం అనంతరము అల్పాహార వితరణ ఉంటుంది. ఇట్టి కార్యక్రమానికి కూడా 100 మంది వరకు వస్తున్నారు భజనకు. రాబోయే రోజులలో భక్తులు ఇటు టెంపుల్కు వచ్చి వారి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం జరుగుతున్నది. బంగారు మైసమ్మ ఇలవేల్పు చాలా ఇండ్లకు ఇక్కడ ఏరియాలో ఉన్న వాళ్ళు ఒక ఇంటి ఇలవేల్పుగా ఉన్నది. కావున ఈ అమ్మవారి ఆశీస్సులతోటి అందరూ మంచిగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV న్యూస్.